శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. అందరికీ నమస్కారము. వేదాంత పంచదశి గురించి మనం అధ్యయనం చేసుకుంటున్నాము. నిన్న కొంత ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. వేదాంతం అంటే వేదాలలో చివరి భాగమని, దాన్నే ఉపనిషత్తులు అని, ఆ ఉపనిషత్తుల సారమే పంచదశి అంటే పంచ ప్రకరణాలుగా 15 ప్రకరణాలతో మనకు అందజేశారని, కాబట్టి ఇది ఒక ఉపనిషత్తే అనేది మనం నిన్న అవగాహన చేసుకున్నాము. ఇది ఈ 15 ప్రకరణాల్లో మొదటి 5 వివేక పంచకమని, రెండో 5 దీప పంచకమని, మూడో 5 ఆనంద పంచకమని చెప్పుకున్నాము. వివేకంతో మనం ప్రయాణం మొదలుపెట్టి, అంటే వివేకంతో ఏది మనకు కావాలి, ఏది పుచ్చుకోవాలి, ఏది వదలాలి అనేది తెలుసుకుంటూ, తత్వాన్ని తెలుసుకుంటూ, నామరూపాల నుంచి తత్వాన్ని విడతీస్తూ విచారణ చేసుకుంటూ ఈ దీప పంచకంతో నడక మొదలు పెట్టాలి. అంటే ఎక్కడికైనా అజ్ఞానం మనలో ఉంది అంటే, ఒక చీకటి దారిలో వెళ్తున్నాము అంటే అక్కడ మనకి దారి చూపించేందుకు ఒక దీపం కావాలి కదా. అదే ఇక్కడ దీప పంచకం, అదే చైతన్య దీప జ్యోతి. దాని ఆధారంగా ఆనంద పంచకాన్ని చేరాలి. అంటే ఆ బ్రహ్మానందంలో మునిగి ఉండాలి. ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని మనం పొందటమే ఈ గ్రంథ లక్ష్యంగా మనం నిన్న చెప్పుకున్నాం. ఈ గ్రంథం విద్యారణ్యముని చేత రచింపబడింది అని చెప్పుకున్నాం. విద్యారణ్యుడి వారి పూర్వనామం మాధవాచార్యులు అని చెప్పుకుంటూ, వారి ఎంతటి ఉన్నతమైన మేధా సంపత్తితో ఉన్నవారో మనం చెప్పుకున్నాం.
ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించటంలో వారి స్థానం పేరునికి గన్నదిగా మనం నిన్న చెప్పుకున్నాం. ఆ విజయనగర సామ్రాజ్యంలో కానీ తదితర సామ్రాజ్యంలో కానీ సార్వభౌములు కానీ లేకపోతే ఆమాత్యులు కానీ ప్రధానామాత్యులు కానీ అంటే ప్రధానమంత్రులు కానీ ఎవరిలో చూసుకున్నా ఎంతటి మేధా సంపత్తి ఎవరిలోనూ లేదు అనేసి వారికి వారే సాటి అని మనకి గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ గ్రంథం అంతా వారు తెలియజేసిన దాని నుంచి టీకా తాత్పర్యాలుగా ఇంకా కొంచెం వీరి గురించి వివరణ అంతా కూడా విద్యారణ్యుల వారి శిష్యులు రామకృష్ణుల వారి నుంచి మనం తెలుసుకోగలిగాం వారు రాసిన దాని గురించి. అది టూకీగా నిన్న మనం చెప్పుకున్నది. ఇంకా గ్రంథంలోకి వెళ్తే మొట్టమొదట వివేక పంచకం కదా. ఈ వివేక ప్రకరణాలలో మొట్టమొదటిది తత్వ వివేక ప్రకరణం. తత్వం వివేకం అంటే తత్వాన్ని విడతీసి చూడటం, వివేకంతో దాన్ని తెలుసుకోవటం. ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత సిద్ధింప చేసుకోవాలి, అలా నిర్ణయంతో ఉండిపోవాలి. ఉపాధులు అంటే నామరూపాల కంటే భిన్నంగా ఉండేది. ఇప్పుడు స్థూలంగా గాని సూక్ష్మంగా గాని మనకి కనిపించేదంతా కూడా తాత్కాలికమే కాబట్టి అదంతా కూడా అశాశ్వతమని, దానికి సాక్షి ఇంద్రియాలకి సాక్షి లోపల తెలివి జ్ఞానం ఒకటి ఉందని, ఆ తెలివి పనిచేసే తీరును గురించి చెబుతూ ఒకే రకంగా పనిచేస్తుందని, అది మౌనపడినప్పుడు మాత్రమే అసలు నేను దానికి సాక్షి మాత్రమే అసలు నేను తత్తు ఏకం సత్తు అని మనకి మహానుభావులు గురువులు మన గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ మొట్టమొదట విద్యారణ్యుల వారు గురుస్తుతి ఇష్టదేవతా స్తుతి రెండు కలిపి చేశారు. ఈ శ్లోకాలు కూడా మనం రోజుకు 2-3 శ్లోకాలే కాబట్టి 1-2 సార్లు చదువుకుందామమ్మా. అంటే వివేక్ చూడమని శ్లోకాలతో సహా స్వామి నేర్పించమని చెప్పారు కాబట్టి ఇది మనం ఇప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం కాబట్టి శ్లోకం కూడా మనం చదువుకుంటూ వెళ్దాము. ఇక్కడ దాని మీద ఏమైనా కనపడితే అందరికి షేర్ చేయగలరాము? చేస్తున్నాం. సరే అమ్మా. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే. సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే. మొట్టమొదట గ్రంథం ఆరంభంలో వారి గురువుని ఎంచి రాశారు. విద్యారణ్యుల వారి యొక్క గురువు విద్యాశంకరుడు, అందువల్ల ఆ వారి పేరును పెట్టి ఇలా శ్లోకంలో గురుస్తుతి ఇష్టదేవతా స్తుతి. దీనిలో శంకరాచార్యులు కూడా తలచినట్లుగా అయిపోయింది. ఇక్కడ మొదటి శ్లోకం కనపడుతోంది కదమ్మా, అది ఒక్కొక్కటి శ్లోకం. శ్యామల నువ్వు చెప్పమ్మ, లేకపోతే నేను ఒకసారి చెప్తాను, నువ్వు మళ్ళీ రెండోసారి. నమః శ్రీ శంకరానంద. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే.
गुरुपादाम्बुजन्मने सविलास महामोह सविलासमहामोह ग्राहग्रासैक कर्मणे ग्राहग्रासैककर्मणे नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे सविलासमहामोह ग्राहग्रासैककर्मणे सविलास महामोह ग्राहग्रासैक कर्मणे सविलासमहामोह ग्राहग्रासैककर्मणे ఇక్కడ దీనికి అర్థం మూల అజ్ఞానం అనే దాన్ని మన నుంచి తీసివేయడం, హరించివేయడం గురువు యొక్క పని అని చెప్తున్నారు. గురువు పాదాలని మనం ఆశ్రయించి ఉన్నాము అంటే మహామోహగ్రాహ అంటే మొసలి లాంటి మహామోహం అంట మూల అజ్ఞానాన్ని గ్రాసైక కర్మణే గ్రసింప చేయడం, హరింప చేయడం అనే కర్మ ఒక్కటి మాత్రమే చేస్తారట గురువు. అందువల్ల మనం గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించినందువల్ల ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటయ్యా అంటే నీలో గల మూల అజ్ఞానాన్ని హరించి వేస్తారు అని చెప్తున్నారు. అంటే గురువు ఆ పరమేశ్వరుడే గురు స్వరూపంగా, పరమేశ్వర స్వరూపమే గురువుగాను శివాయ గురవే నమః అని చెప్పుకుంటున్నాం కదా. అంటే మనలో ఉన్న ఆ చిత్తవృత్తుల్ని, ఆ స్వభావాన్ని అంతటినీ కూడా లేకుండా చేసి మనలో ఉన్న నేనును కూడా లేకుండా చేసేటంతటి గురువులు మనం ఇక్కడ చూస్తున్నాము. అలాంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాను. నమః అంటేనే నన్ను నేను లేకుండా చేసుకుంటున్నాను. నన్ను నేను లేకుండా చేసుకోవడానికే గురువుని, గురు పాదాలని నేను ఆశ్రయించి ఉన్నాను. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి ఆనందాన్ని ప్రసాదించేవారు. ఆనందం అంటే అది శాశ్వత ఆనందం, శాశ్వత సుఖం. ఏది శాశ్వత సుఖము, ఏది శాశ్వత ఆనందము అంటే జనన మరణ రాహిత్య నిత్య నివాస సిద్ధిరస్తు అంటారంటే మళ్ళీ జన్మకు రాకుండా ఉండటమే నిత్య సుఖం. అలాంటి సుఖాన్ని కలిగించేవారు గురువు అని ఆ గురువుని గురించి చెబుతున్నారు. శంకర ఆనంద అనే పదాల రెండిటి యొక్క ఏకత్వం మనలో జీవ బ్రహ్మైక్యాన్ని సూచనగా చెప్తున్నారు. నిన్న అదే మనం చెప్పుకున్నాం. నిర్భయ ఆనంద, నిర్భయానంద అనే పదంలోనే నిర్భయము ఆనందము రెండిటి యొక్క ఏకత్వం జీవ బ్రహ్మైక్యాన్ని మనకి సూచిస్తున్నాయి. అంటే జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరు కాదు, ఒక్కటే అనే దాన్ని సూచిస్తున్నాయి. ఈ రకంగా అజ్ఞానాన్నంతటినీ, మనలో కల అజ్ఞానాన్నంతటినీ తొలగించి వేసినప్పుడు మాత్రమే మరి మోక్షానికి పొందటానికి అర్హులం అవుతున్నాం. బోధ పొందటానికి కూడా ఒక అర్హత కావాలి. మనకు అక్కడ చెప్పారు, మీరు కైవల్యోపనిషత్తు
వినడానికి అర్హత రావడం కోసం, అర్హత రప్పించటం కోసం కొంత సమయాన్ని వెచ్చింపచేశారు. మరి గురు సంకల్పంతో ఒక సంఘటనలతో ఆ రకంగా అందరి హృదయాలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపచేసేసి అప్పుడు ఆ కైవల్యోపనిషత్తు బోధగా భిక్షగా ప్రసాదించారు. అలాంటి గురువులు, అచల పరిపూర్ణ గురువులు అంటే శరీరాన్ని లోపల ఏమాత్రం అంటకుండా బాబాలాగా శరీరాన్ని కాసేపు విడిచేసి వెళ్ళి ఆ గురుమండలిలో చేయవలసిన కార్యక్రమాలు చేసి వీరందరికీ ఆ రకమైన అర్హతను కల్పించి మరలా తిరిగి వచ్చి తన శరీరంలో ప్రవేశించిన అచల పరిపూర్ణ గురువులు, రాజయోగులు మనకు గురువులై ఉన్నారు. అలాంటి గురువులకి సత్శిష్యులు నమస్కారం చేసి మన నేనును పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం వల్ల మాత్రమే మనకు అది లభించింది అని మనం నిన్న చెప్పుకున్నాం. మనం ఈ గ్రంథం నుంచి పొందాల్సిన ప్రయోజనం ఏంటయ్యా అంటే మనలో ఉన్న అజ్ఞానం నివృత్తి అయిపోవాలి, శాశ్వత సుఖ ప్రాప్తి కావాలి, పరబ్రహ్మ నిర్ణయం కావాలి. జీవుడిగా ఉన్న ఆ జీవభావనంతా పోయి బ్రహ్మముగా ఉండి ఆ బ్రహ్మము నుంచి కూడా ఆ పరబ్రహ్మ నిర్ణయానికి వెళ్ళటం కోసమే ఈ ఉపనిషత్తులన్నీ కూడా చెప్తాయి. పరబ్రహ్మ నిర్ణయం తర్వాత అచలంలో మనకి బయలని, బట్ట బయలని, పరబయలని మనకి స్టెప్ బై స్టెప్ మన గురువులు, అచల గురువులు మనకి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గ్రంథ ప్రయోజనం వల్ల ఈ కింద ఉన్నది పరబ్రహ్మ నిర్ణయం వరకు ఏ అడ్డైతే ఉన్నాయో ఆ అడ్డును తొలగించుకోవడం అవ్వాలి, ఆ బ్రహ్మానందాన్ని పొందాలి, ఆ సమాధి నిష్ట పొంది బ్రహ్మనిష్ఠులుగా ఉండాలి. దీనికోసం చెప్తున్నారు. మరి సాధన మనకి గురు శుశ్రూష చేసిన తర్వాత సాధనా చతుష్టయ సంపత్తి సొంతం అవుతుంది. అప్పుడు లోపల మనలో ఒక అంగీకారం వచ్చేస్తుంది. గురు శుశ్రూషతో లోపల ప్రక్షాళన అయిపోయి మన బుద్ధిలో ఒక విశ్వాసం ఏర్పడి నిర్ణయంతో ఉన్నప్పుడు మాత్రమే మనంతట మనం ప్రయాణం చేయటానికి వీలవుతుంది. గురువు చూపించే అవబోధలోని అందుకోవడానికి ఒక అర్హత ఏర్పడుతుంది. అప్పుడు ఇక్కడ దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి, 2వ శ్లోకంలో. తత్పాదాంబురుహద్వంద్వ సేవా నిర్మల చేతసా సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే. తత్పాదాంబురుహద్వంద్వ చెప్తారమ్మా? అమ్మ ఎవరైనా చెప్తారా అమ్మా? నేను ఒకటి చెప్పాను కదా, ఇంకెవరైనా అన్మ్యూట్ అయ్యి చెప్తారా? సేవా నిర్మల చేతసా సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే. మళ్ళొకసారి. తత్పాదాంబురుహద్వంద్వ
తత్పాదాంబురుహద్వంద్వ సేవా నిర్మల చేతసా సేవా నిర్మల చేతసా సుఖబోధాయ తత్వస్య సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే. వివేకోయం విధీయతే. అక్కడ తత్పాదాంబురుహద్వంద్వ. తత్ అంటే ఆ గురువు యొక్క, అలాంటి గురువు. ఏ గురువు అంటే బ్రహ్మ జీవుడు వేరువేరు అన్నట్లుగా కాకుండా అభిన్నం అయిపోయి ఏకత్వం పొందిన ఒక జగద్గురువు, శరీర గురువు, సశరీర గురువు ఎవరైనా సరే. పాదాంబురుహ కమలము వంటి పాదముల యొక్క. కమలముల వంటి పాదముల యొక్క అంటే అక్కడ ఏ మాలిన్యము అంటని స్థితి, వారి యొక్క స్థితిని ఆ కమలముల వంటి పాదములుగా చెప్తున్నారన్నమాట. కమలములతో ఎందుకు పోల్చారంటే అక్కడ నీటిలోనే బురదలోనే ఉన్నప్పటికీ కూడా ఆ బురదని గాని నీటిని గాని ఏమి అంటించుకోనిది కమలము కాబట్టి ఎవరు ఎలాంటి స్థితిలో పక్కనే ఉన్నా ఆ మాలిన్యం ఏది అక్కడ అంటదు. ఇక అలాంటి స్థితి వారి యొక్క స్థితిని చెప్తున్నారన్నమాట. సేవా నిర్మల చేతసాం అంటే అలాంటి గురువు పాదాలకి, గురు పాద యుగళం అని అంటే గురు పాదాల్లో దక్షిణ పాదం బయలు, వామపాదం లేని ఎరుక. ఇది మనని గుర్తుంచుకోమని చెప్పేవారు విజ్ఞాన స్వరూప్ గారు. ఈ గురు శుశ్రూషల చేత, సేవ పరిచర్యల చేత అంటే స్తుతి నమస్కారాదులు ఇవన్నీ కూడా అవుతాయి. ఆ రకంగా చేయడం వల్ల నిర్మలంగా అయిపోతున్నాం, పరిశుద్ధం అయిపోతుంది, ప్రక్షాళన పొందుతోంది లోపల అంతఃకరణం. అంతఃకరణం ప్రక్షాళన పొందిన అంతఃకరణం కలవారు ఒక అధికారత్వం, దేనికి సాధనా చతుష్టయం పొందటానికి ఒక అధికారిత్వం వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ బోధ సునాయాసంగా, ఈజీగా, తేలికగా తెలియజేయడం కోసం ఈ వివేక ప్రకరణం మనకి కొత్తగా చేయబడుతోంది అని అంటున్నారు. తత్వస్య వివేకోయం విధీయతే. ఈ వివేకం అనే ప్రకరణం ఈ తత్వాన్ని తెలియబరచడానికి, అంటే ఎలాంటి వాళ్ళకి అధికారత్వం కలవారికి సులభంగా అవగాహన అయ్యేలాగా ఈ గ్రంథంలో చెప్పబడుతోంది అంటున్నారన్నమాట. వేదాంత శాస్త్రం అంటే చాలా గంభీరంగా ఉంటుంది, అంత తేలికగా అవగాహన లేకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని సమగ్రంగా విచారణ చేయాలి. అలా విచారణ బుద్ధిమాంద్యం వల్ల చేయలేకపోయిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కొంతమంది చిత్తశుద్ధి కలిగి కొంత ప్రయత్నం మీద చేసినప్పటికీ కూడా దీన్ని పూర్తిగా ఆవాహన చేసుకోలేకపోతున్నారు. దానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ కష్టాన్నంతటినీ మనకి తీర్చి తేలికగా మన చేతుల్లో పెట్టడానికి, శాస్త్ర తాత్పర్యాన్ని కూడా కొంచెం తేలికగా సంక్షిప్తంగా మనకి బోధించడానికి కొత్త గ్రంథం ఒకటి మనకు అందిస్తున్నారు అంటున్నారన్నమాట. ఏంటది? జీవుడు వాస్తవానికి బ్రహ్మస్వరూపమే. అంటే లక్షణ రీత్యా రెండు ఒకటే, జీవుడు బ్రహ్మము రెండు ఒకటే అయినప్పటికీ కూడా, తాను బ్రహ్మమే అయినప్పటికీ కూడా అజ్ఞానం చేత అన్ని ఆవరణ దోషం వల్ల తాను బ్రహ్మ కంటే భేదంగా, భిన్నంగా తనకు తాను భ్రాంతి చెందుతున్నాడు. దాన్ని విమర్శించి ఈ రెండిటికి లక్షణ రీత్యా మనకి తెలియచేసి ఈ జీవుడు కూడా బ్రహ్మముతో సమానమే, బ్రహ్మమే అని నిరూపించి, అంటే బ్రహ్మం ఎట్లా ఈ ప్రపంచానికి
ఈ పంచభూతాల కంటే అతీతంగా ఎలా చెప్తున్నారో ఈ జీవుడు కూడా ఆ ప్రపంచానికి పంచభూతాలకి వీటన్నిటికీ కూడా అతీతుడే అనే విషయాన్ని నిరూపించి జీవ బ్రహ్మైక్యం స్థాపింపచేయడానికి దీన్ని ఇలా మనకి అందిస్తున్నారు. అలాంటి గురు పాదాలకి సేవ చేయటం ద్వారా మన యొక్క చిత్తం నిర్మలమైపోయి అధికారిత్వం కలిగి ఉంటే అలాంటి వాళ్ళని ముముక్షువు అంటే ఇదంతా విచారణ ఎవరు చేస్తారు అంటే స్వామి మొన్న చెప్పారు. బుభుక్షువు, ముముక్షువు, రురుక్షువు, ఆ తర్వాత మాత్రమే యోగి, జ్ఞాని అని ఇంకా కొన్ని పదాలు చెప్పారు మనకి. బుభుక్షువుగా ఉన్నవారు ప్రయత్నం చేయరు, ముముక్షువుగా ఉన్నవారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసినంత మాత్రమే మొత్తం పని అయిపోతుందా? అవదు కదా. కావాలి, కాకపోతే ఆ ఆసక్తి కావాలి, మోక్షాసక్తి మాత్రం కావాలి. మోక్షాసక్తి కలిగిన ముముక్షువులకి ఇలాంటి గ్రంథాల ద్వారా తత్వం ఈ వివేక ప్రకరణాల ద్వారా తెలిసి తత్వం ఏంటి, నామరూపాలేంటి వాటిని విడతీసి దాన్ని పట్టుకుని సాధన చేయడానికి గురుకృప ద్వారా ఇక అప్పుడు గురువు చెప్పే బోధ అవబోధని అందుకుని స్ఫురణ ద్వారా ఆ జ్ఞానోదయం మనకి కలగాలి. ఆ జ్ఞానోదయం కలిగినప్పుడు మాత్రమే సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మ గురించి మనకి అవగాహన కలుగుతుంది. లోపల ఆ చైతన్య స్వరూపమే మనలో ఉందని, అంతటా నిండే ఉన్నదని, ఆ నిండి ఉన్నది ఒక్కొక్క బెలూన్లో వాయువు అంతటా నిండి ఉండి ఒక్కొక్క బెలూన్లో ఎలా నిండుతుందో అలాగే ఈ పిండాండంలో ఈ కుండల్లాంటి ఈ శరీరాల్లో కూడా అంతటా నిండి ఉన్న చైతన్యమే నిండి ఉంటుందని గ్రహించి ఆ చైతన్యానికి మూలాన్ని కనుక్కునే ప్రయత్నంలో గురు కృపతో ఆ సత్ అనే దానికి ఆ ఏకం సత్తు స్థితికి నడిచి అక్కడ ఉన్న నిశ్శబ్దంలో ఉన్న నేను ఏదైతే ఉందో అది మాత్రమే వాస్తవం అని చెప్పి గ్రహించి ఆ స్వరూప స్థితిని తెలిసి బ్రహ్మనిష్ఠులు కావలసి ఉంది. ఇలా గురు శుశ్రూష ద్వారా మనలో ఏమవుతుందంటే ఒక ప్రక్షాళన అయిపోతుంది అని చెప్పి ముందే చెప్పాము. ముందు ప్రక్షాళన చేస్తారు, ఆ తర్వాత బుద్ధిలో అంగీకారం అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రక్షాళన జరిగిపోయిందో గురుకృపతో అప్పుడు మనలో ఉన్న కామక్రోధాదులన్నీ కూడా అరిషడ్ వర్గాలన్నీ కూడా దూరం అయిపోయి ఒక శుద్ధంగా తయారైపోయి ఉంటుంది. ఒక భగవంతుణ్ణి ఆసీనులు చేయడానికి మనం ఎలా శుభ్రం చేసి ఉంచుతామో అలా మన అంతరంగం కూడా శుద్ధి అయినప్పుడు మాత్రమే స్వస్వరూపాన్ని మనం పొందటానికి అధికారిత్వం అనేది ఉంటుంది అంటున్నారు. అటువంటి వాళ్ళకి అంత శుద్ధ సత్వానికి వచ్చి వ్యవహారం సత్వగుణంతో చేసే వారికి మాత్రమే ఈ వివేకం అలవడుతుంది అంటున్నారు. ఏదైనా పెద్ద స్వామి ఎప్పుడూ కూడా గుణాల గురించి చెప్పేవారు. గుణం మనలో నిలకడగా ఏ గుణం అయితే ఉందో వ్యవహారంలోకి రాగానే అక్కడ ఆగదట, కొంచెం కిందకి దిగిపోతుందట. నువ్వు లోపల సత్వగుణంలో నిలకడ చెంది ఉంటే నువ్వు వ్యవహారంలోకి వచ్చేప్పటికి రజోగుణంలోకి వచ్చేస్తావు అన్నారు. లోపల శుద్ధ సత్వంలో సాక్షిత్వంతో ఉంటేనే వ్యవహారంలోకి వచ్చేటప్పటికి సత్వగుణంతో వ్యవహారం చేస్తామన్నారు. వ్యవహారంలో గుణాలు ఉండాల్సిందే, ఓకే. సత్వగుణంతో వ్యవహారం నువ్వు చెయ్యాలి అంటే లోపల శుద్ధ సత్వంతో సాక్షిత్వంలో ఉండాలి అని చెప్పేవారు. అలాంటి వాళ్ళకి ఈ వివేకం పడుతుంది. ఈ పంచ వివేకాలు పూర్తయిపోయి చైతన్యంగా ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అటువంటి వివేకం అనేది మహావాక్యాలని మనం విచారణ చేయటం ద్వారా కూడా ఆ మనలో ఒక మేల్కొల్పు వస్తుంది. ఏది ప్రజ్ఞ, అందరిలో ఉన్నది ఆ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో
అదే కదా, అది అందరిలో సమానంగానే ఉంది కదా అనేది తెలియబడుతుంది. ఒక చీమను చూసినా కూడా మనం చేయగాని ఏదైనా అడ్డు పెడితే వెళ్ళే చీమకి పక్క నుంచి వెళుతుంది. అంటే అందులో కూడా చిన్న చీమ లాంటి దానిలో కూడా ఒక తెలివి అనేది ఉంది. ఆ తెలివే, అదే జ్ఞానం, అదే ఎరుక, ఇది అన్నింటిలో ఉంది. చీమ మొదలు బ్రహ్మం వరకు కూడా అన్నింటా నిండే ఉంది అని తెలియాలి. ఆ ఎరుక స్థితి ముందు, ఆ చైతన్యంలో ఆ ఎరుక స్థితి తెలిసిన తర్వాత మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ నాలో ఉన్న ఈ ఎరుకే ఈ ప్రజ్ఞానం కదా. ఈ ప్రజ్ఞానం అంటే అంతటా ఉంది కదా, మరి అన్నింటిలో ఉంది కదా అని ఒక్కొక్క స్టెప్ ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గర నుంచి ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ అని మనలో విచారణతో అనుభవానికి వెళ్ళాలి, స్వానుభవానికి వెళ్ళాలి అని చెప్తారు. తత్వమసి వాక్యమేమో గురువు మనకు ఉపదేశంగా ఇస్తారు. మనం ఈ మూడు ఒక్కొక్కటి అనుభవం పొందుతూ ఆ చైతన్య స్థానానికి వెళ్ళి ఆ చైతన్యం కూడా వెనక్కి మరలించిన సమయంలో ఏకం సత్తు స్థితిలో అక్కడ ఆ నిశ్శబ్దంలో ఉన్న నేనేదైతే ఉందో అది ఐమాత్మ బ్రహ్మ అనేసి అక్కడ నిలకడ కలిగినప్పుడు చెప్తాడట శిష్యుడు. ఇది ఇలా మహావాక్యాల ద్వారా ఈ వివేకం కలుగుతుంది అంటున్నారు. జీవుడికి పరమాత్మకి ఎట్టి భేదం లేదని, రెండు ఒక్కటే అని అనేసి జీవ బ్రహ్మ ఐక్యాన్ని మనకి నిరూపించదలిచారు ఇక్కడ. ఆ నిరూపించటం కోసమని మళ్ళా 3వ శ్లోకానికి మనకు వెళ్తున్నారు. అంటే జీవుడి యొక్క సత్యం జ్ఞానం అనంతం పరమాత్మ స్థితి అయితే, సచ్చిత్తానందం జీవుడి యొక్క లక్షణాలైతే, వీటిని ప్రతిపాదించి రెండింటిలోనూ ఎట్టి భేదం లేదని చెప్పటం కోసం ఆ జ్ఞానం నిత్యమే, అంటే నిత్యమైనది ఏదైతే ఉందో అది సత్యమే కదా అని చెప్పటం కోసం మనకి ఈ జ్ఞాన నిత్యత్వాన్ని మనకు చూపిస్తున్నారన్నమాట. అంటే సర్వ ఉపదేశాలకి కూడా లోపల ఉన్న ఆ జ్ఞాన స్వరూపుడే ఆత్మ అనేది ఒక ఆధారంగా ముందు పెట్టుకోవాలి. ఆ తర్వాత అనుభవం అంతా కూడా బుద్ధికి గోచరమవుతూ ఉంటే దాని ప్రకారం ఒక్కొక్కటి నిర్ణయం చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఇది జాగ్రత్త అవస్థలో మనకి ఇంద్రియాల ద్వారా ఆ జ్ఞాన ప్రసరణ జరిగి ఎలా తెలుస్తూ ఉందో ఆ జ్ఞానం ఒక్కటే అనే విషయం దాని నుంచి మనం ఎలా తెలుసుకోవాలో ఈ 3వ శ్లోకం నుంచి చెప్తున్నారండి. శబ్ద స్పర్శాదయో వేద్యాః వైచిత్ర్యాజ్జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవేద్ ఐకరూప్యాన్నభిద్యతే. ఇంకొకసారి చదువుతానమ్మా, తర్వాత చూద్దరు కానీ. శబ్ద స్పర్శాదయో వేద్యాః వైచిత్ర్యాజ్జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవేద్ ఐకరూప్యాన్నభిద్యతే. ఇక్కడ సంధి కలిసిందమ్మ. తత్సంవిత్, తత్సంవిత్, సంవిత్ అనే దాన్ని అక్కడ కలిపారు అనమాట. తతో విభక్త తత్సంవిత్ అనేది అక్కడ పెడ తీసుకుంటే ఐకరూప్యాన్న విద్యతే అనేది 4వ పాదం అనమాట. ఇప్పుడు చెప్పండి. శబ్ద స్పర్శాదయో వేద్యాః శబ్ద స్పర్శాదయో వేద్యా శబ్ద స్పర్శాదయో వేద్యాః శబ్ద స్పర్శాదయో వేద్యాః
వైచిత్ర్యా జాగరే పృథక్ వైచిత్ర్యా జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవేత్ తతో విభక్తా తత్సంవేత్ ఐకరూప్యాన్నభిద్యతే ఐక్యరూప్యాన్ విద్యతే శబ్దస్పర్శాదయో వేద్యాః శబ్దస్పర్శాదయో వేద్యః వైచిత్ర్యా జాగరే పృథక్ వైచిత్ర్యా జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవేత్ తతో విభక్తా సంవేత్ ఐకరూప్యాన్నభిద్యతే ఐక్యరూప్యాన్ భిద్యతే. ఇక్కడ జాగరే అంటున్నారు, అంటే జాగ్రత్త అవస్థ యందు వేద్యాః తెలియదగిన శబ్దస్పర్శాదయ శబ్దము స్పర్శము మొదలగు అన్ని, అంటే పంచభూతాలకి మనకి గుణాలు ఉన్నాయి కదా, అట్లా శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నమాట. ఇంకా వైచిత్ర్యాత్ విరుద్ధ ధర్మాలు కలిగి ఉండటం వల్ల, పృథక్ పరస్పర భిన్నంగా ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో మనకి లోపల ఉన్న జ్ఞానం, ఆ ఎరుక ద్వారా, ఆ జ్ఞానమే ఎరుక, ఆ జ్ఞానము ఇంద్రియాల ద్వారా ప్రసరించి శబ్దాన్ని తెలుసుకుంటుంది, స్పర్శను తెలుసుకుంటుంది. అంటే శ్రోత్రం అంటే ఏంటంటే శబ్దాన్ని తెలుసుకునే ఇంద్రియము, అంతే కదా. చక్షువు రూపాన్ని తెలుసుకునే ఇంద్రియము, అంటే అన్ని తెలుసుకుంటున్నాయి. అన్ని ఎలా తెలుసుకుంటున్నాయి? ఆ లోపల నుంచి, లోపల ఒక జ్ఞానం ఉండి ఈ ఇంద్రియాన్ని ప్రసరించి ఇంద్రియం ద్వారా తెలుసుకుంటుంది. లోపల తెలుసుకునే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమే తెలుసుకుంటోంది. ఇంద్రియాలు తెలుసుకోవడంలా, ఇంద్రియం కేవలం గోళకల్లాగా పనిచేస్తుంది. అంటే ఇంద్రియం ఒక్కొక్కసారి మనకి పనిచేయకపోవచ్చు, ఒక్కొక్క కన్ను పనిచేయకపోవచ్చు, ఒక్కొక్క చెవి పనిచేయకపోవచ్చు. లోపల ఉన్న జ్ఞానం అలానే ఉంది, కాకపోతే ఆ జ్ఞానం ఈ ఇంద్రియం ద్వారా ప్రసరించదటప్పుడు అంతే. జ్ఞానంలో తేడా లేదు, ఇంద్రియం ద్వారా ప్రసరించినప్పుడు తేడా వస్తుంది, బయటికి విరుద్ధంగా కనపడుతోంది, భిన్నంగా కనపడుతోంది. ఏది? చూడటం ఒక క్రియ, శబ్దం వినటం ఒక క్రియ, స్పర్శను తెలుసుకోవడం ఒక క్రియలాగా మనకు కనపడుతోంది. ఆ ఇంద్రియం ద్వారా ఆ జ్ఞానం ప్రసరించేటప్పటికి జ్ఞానంలో ఎట్టి భేదం లేదు అని మనకి ప్రూవ్ చేయడానికి మనకిది చెప్తున్నారు అనమాట. జాగ్రత్త కాలంలో శబ్ద స్పర్శ రూపరసగంధాది పదార్థాలన్నీ కూడా ఎట్లా ఉంటున్నాయి? ఇవన్నీ కూడా మనకి తెలియబడుతూ ఒకదానికంటే ఒకటి భిన్నంగా వేరువేరుగా ఉన్నట్లుగా మనకి కనపడుతున్నాయి. కానీ వాటన్నిటి వెనక ఉన్న ఒక తెలివి, ఒక జ్ఞానం ఉందే, అది ఈ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చిన వాటికంటే విలక్షణంగా ఉంది. ఇక్కడ బయటకు వచ్చిందేమో ఇంద్రియం ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఏమో వేరువేరుగా ఉన్నట్లు కనపడుతోంది. కానీ ఇట్లా చూడగా ఆ వాటికంటే విలక్షణంగా వేరుగా ఉంది. దీన్నే తత్ సంవిత్ అన్నారు.
ఆ సంవిత్ అనేది అన్నింటిలో ఒక్కటిగానే ఉంది. ఆ జ్ఞానమే సంవిత్తు అంటున్నారు. అన్ని పదార్థాల్లో కూడా ఉంది, ఒకే రకంగా ఉంది. ఇదే జ్ఞానము, ఇదే నిత్యము అంటున్నారు. మనకి పంచభూతాల్లో ఒక్కొక్కటి, ఇప్పుడు ఆకాశ గుణం శబ్దము, వాయు గుణం స్పర్శ, అగ్ని గుణం రూపము, నీటి గుణం రసం, పృథ్వీ గుణం గంధం, ఇలా భిన్న భిన్నంగా ఉన్నాయి. ఉండి మనం వేరువేరుగా పరిశీలించడానికి చూస్తున్నాం అన్నమాట. ఈ లోపల పరిశీలించే జ్ఞానం ఉంది చూసారా, దాన్ని సంవిత్తు అంటున్నారు. ఇది ఏకరూపంగా ఉంది అంటున్నారు. పంచభూతాల గుణాలు వేరువేరుగా ఉన్నాయి అని, దీన్ని గ్రహించే జ్ఞానం కూడా వేరువేరుగా ఉందని అనుకుంటారేమో. కాదు, ఈ జ్ఞానం మాత్రం ఒక్కటిగానే ఉంది అని అంటున్నారు. అంటే ఈ జ్ఞానం అనేది ఏమంటాం మనం? శబ్దాన్ని తెలుసుకునే జ్ఞానం, స్పర్శని తెలుసుకునే జ్ఞానం. మరి శబ్దాన్ని తెలుసుకునే జ్ఞానము, స్పర్శని తెలుసుకునే జ్ఞానము వేరువేరుగా ఉందా? కాదు కదా. జ్ఞానం అంటే అది ఒక్కటే కదా. ఆ ఇంద్రియంలో నుంచి ప్రసరించటంలో తేడాగా కనపడినట్టు ఉంటుంది మనకి, అంతే. ఒకే రకమైన జ్ఞానం ఉపాధిలో నుంచి ప్రసరించేటప్పటికీ వ్యవహారంలో భిన్నంగా ఉన్నట్లుగా మనకి తోస్తోంది. దీనికి ఉదాహరణగా కూడా ఏమంటున్నారంటే, ఉన్నది మహాకాశమే ఉంది. ఇప్పుడు మనకి గదిలో కూర్చుంటే ఈ గదిలో ఉన్న ఆకాశము, పిండాండంలో మన శరీరంలో కూడా ఒక ఆకాశం ఉంది. ఇదంతా కూడా మహాకాశం కంటే వేరుగా ఉందా? అదే అన్నింటా ఉంది. బయటంతా వాయువు ఉంది, ఆ వాయువే గదిలోకి ప్రసరించింది, ఆ వాయువే మనం పీల్చుకుంటున్నాం, మన లోపలికి కూడా ప్రసరించింది. వాయువు అనేది ఒకటే ఎట్లా ఉందో, అదే రకంగా ఆకాశం అనేది ఒకటే ఉండి అన్నిట్లోనూ ఎలా ఆవరించి ఉందో, అదే రకంగా జ్ఞానం అనేది ఒక్కటిగానే ఉంది అని మనకు చెప్తున్నారండి. ఇదే ఇప్పుడు జాగ్రత్తావస్థలో చెప్పిన దాన్ని మళ్ళీ స్వప్నావస్థలో కూడా చెప్పి అక్కడికి కూడా దీన్ని అన్వయం చేస్తారనమాట తర్వాత 4వ శ్లోకంలో. సరే అమ్మా, మనం ఈరోజు ఇంతతో ఆపుకుని రేపు 4వ శ్లోకానికి వెళ్దాము. ఎవరైనా చెప్తారమ్మా?